చైనా తైవాన్ని ఎందుకని ఆక్రమించాలి అని అనుకుంటుంది? అక్కడ ఏమైనా బంగారం వజ్రాలు పండుతున్నాయా? లేదు కదా. తైవాన్ లో ప్రపంచాన్ని శాసించే సిలికాన్ ఉంది. కానీ ఈ కథలో చైనాకి కూడా దొరకని ఒక రహస్యం నెదర్లాండ్స్ లో దాగి ఉంది. ఆ రహస్యాన్ని సొంతం చేసుకోవడానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మే 17, 2026 వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? చైనా కోట్లు కుమ్మరించిన ఇవ్వని ఆ టెక్నాలజీని నెదర్లాండ్స్ సంస్థ భారత్ కు ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంది? అసలు గ్లోబల్ చిప్ వార్ లో ఏం జరుగుతుంది? అసలు తైవాన్ ని చైనా ఎందుకు ఆక్రమించాలి అని అనుకుంటుంది? ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొదటగా చైనాకు తైవాన్ ఎందుకు కావాలో సింపుల్ గా చూద్దాం. తైవాన్ లో వైశాల్యం తక్కువ అయినా అక్కడ TSMC అనే ఒక కంపెనీ ఉంది. ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ చిప్స్, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏదైతే ఐఫోన్లు, సూపర్ కంప్యూటర్స్, స్పేస్ రాకెట్లలో వాడే 3 నానోమీటర్స్ చిప్లను తయారు చేసే ఏకైక మొనగాడు ఈ TSMC అనే మాట. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, చైనాలో కూడా చిప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, వాళ్ళెందుకు తైవాన్ మీద పడుతున్నారు అని. కానీ అవి కేవలం కార్లు, వాషింగ్ మిషన్లు వాడే పాత తరం చిప్పులు మాత్రమే చేయగలవు. చైనా గ్లోబల్ సూపర్ పవర్ అవ్వాలన్నా, అమెరికాకు డిఫెన్స్ లో కొట్టాలన్నా తైవాన్ లోని ఆ అడ్వాన్స్డ్ చిప్ ఫ్యాక్టరీలను చైనాకు చాలా అవసరం. దీన్నే ప్రపంచ దేశాలు సిలికాన్ సీల్డ్ అని అంటారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. తైవాన్ అంత అడ్వాన్స్డ్ చిప్స్ తయారు చేయగలుగుతుందంటే దానికి కారణం నెదర్లాండ్స్ లోని ASML అనే కంపెనీ. చిప్ల మీద మైక్రోస్కోపిక్ డిజైన్లు ప్రింట్ చేయడానికి ఎక్స్ట్రీమ్ అల్ట్రా వైలెట్ లిటోగ్రఫీ అనే మిషన్లు కావాలి. ఈ మిషన్లు తయారు చేసే సామర్థ్యం భూమి మీద ఒక ASML కంపెనీకి మాత్రమే ఉంది. అంటే నెదర్లాండ్ మాత్రమే ఉంది. ఒక్కో మిషన్ ఖరీదు దాదాపు 2500 కోట్ల రూపాయలు. అయితే ఈ మిషన్లు వేరే కంట్రీస్ చేయలేవా అంటే చెయ్యలేవు. ఓన్లీ నెదర్లాండ్ మాత్రమే చేయగలదు. చైనా దగ్గర చాలా డబ్బు ఉంది కదా, అయితే వాళ్ళు ఎందుకు నెదర్లాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనలేరు? సో ఈ డౌట్ మీ అందరికీ రావచ్చు. కానీ చైనాకి ఈ మిషన్లు అమ్మితే చైనా ఈ మిషన్లు వాడి ప్రమాదకరమైన మిలిటరీ ఆయుధాలు తయారు చేస్తుందని అమెరికా భయపడింది. అందుకే అమెరికా ఒత్తిడిలో నెదర్లాండ్స్ ప్రభుత్వం చైనాకు ఈ అడ్వాన్స్డ్ మిషన్లు అమ్మకుండా పూర్తిగా బ్యాన్ చేసింది. అంటే చైనా ఎంత ప్రయత్నించినా ఈ టెక్నాలజీ దానికి దొరకదు. అందుకే చైనా తైవాన్ ని ఆక్రమించాలి అనుకుంటుంది. తైవాన్ లో ఉన్న TSMC ని మాత్రం ముఖ్యంగా ఆక్రమించాలి అని అనుకుంటుంది. అలా అయితే అక్కడ ఉన్న మిషన్లని వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుని వీళ్ళు కూడా సొంతంగా తయారు చేసుకుందాం అని చూస్తున్నారు. చైనాకు కూడా లిథోగ్రఫీ మిషన్స్ నెదర్లాండ్స్ పంపించాయి. కానీ తైవాన్ కు పంపించిన అడ్వాన్స్డ్ లిథోగ్రఫీ మిషన్స్ మాత్రం పంపించలేదండి. అయితే చైనా లాంటి దేశానికి దొరకని ఆ ASML టెక్నాలజీ ఇప్పుడు భారత్ చేతికి రాబోతుంది. మొన్న మే 16, 17, 2026 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్స్ లో అధికారిక పర్యటన చేశారు. ఈ పర్యటనలోని భారత్ సెమీ కండక్టర్ చరిత్రను మార్చేసే ఒక చారిత్రక ఒప్పందం జరిగింది. గుజరాత్ లోని టాటా ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తున్న భారతదేశపు మొట్టమొదటి మెగా చిప్ ఫ్యాక్టరీ సపోర్ట్ ఇవ్వడానికి ASML సంస్థ టాటాతో ఒక మెగా డీల్ కుదుర్చుకుంది. మోడీ సమక్షంలోనే ఈ సంతకాలు జరిగాయి. దీని వల్ల చైనాకు దక్కని ఆ అడ్వాన్స్డ్ మిషన్లు మరియు టెక్నాలజీ సపోర్ట్ ఇప్పుడు నేరుగా ఇండియాకి రాబోతున్నాయి. ఇక్కడ మీకు అర్థమైంది కదా మన నరేంద్ర మోడీ గారు నెదర్లాండ్ పర్యటన ఎందుకు చేశారో అన్నది. సో నెదర్లాండ్ కూడా మన ఇండియాతో ఎందుకు ఒప్పందం ఒప్పుకుందంటే రానున్న రోజుల్లో చైనా తైవాన్ ని పూర్తిగా ఆక్రమించుకుంటుంది. నెదర్లాండ్ కూడా ఈ లిథోగ్రఫీ మిషన్స్ అన్నది రానున్న రోజుల్లో తైవాన్ కి ఈ మిషన్స్ ఇవ్వడం తగ్గించి మెల్లిగా ఆపేస్తుంది. సో మొత్తం ఇండియాకి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే చైనా అన్నది తైవాన్ ని ఆక్రమించుకొని ఆ మిషన్ని వీళ్ళు రివర్స్డ్ ఇంజనీర్ చేద్దామని చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక్కడే కాదు, ఇప్పటికే అమెరికాకు చెందిన మైక్రాన్ కంపెనీ గుజరాత్ లో తన ప్లాంట్ ను పూర్తి చేసి 2026 ఫిబ్రవరి నుంచే కమర్షియల్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసేసింది. కేన్స్ సెమికాన్, CG పవర్ వంటి కంపెనీలు కూడా లైన్ లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఒకప్పుడు కేవలం చిప్స్ డిజైన్ చేయడానికి పరిమితమైన భారత్ ఈ రోజు 2026 నాటికి సొంతంగా ఫ్యాక్టరీలు పెట్టి ప్రపంచంలోనే మోనోపోలీ కంపెనీ అయిన
ASML తో డైరెక్ట్ పార్ట్నర్షిప్ సాధించే స్థాయికి చేరింది. మన దేశం సాధించి చూపించింది. రాబోయే రోజుల్లో మన దేశం గ్లోబల్ సెమీకండక్టర్ హబ్ గా మారబోతుందా? మీ ఒపీనియన్ ను కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.